అయితే ఇత్తడి గిన్నెలో చేస్తున్నానండి. దేవుడి ప్రసాదం అంటేనే శ్రేష్టం ఏంటి అంటే ఇత్తడి గిన్నె అండి. ఇత్తడి గిన్నెలో చేస్తే టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మరి ఈ రోజైతే నేను పూజ కాబట్టి ఇత్తడి గిన్నెలో నేను పొంగల్ తయారు చేస్తున్నాను. దీనికి కావాల్సినటువంటి వస్తువులు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి పొంగల్ అనగానే ముందుగా బియ్యం కావాలి. నేను బియ్యం అయితే 1/4 గ్లాస్ తీసుకున్నాను. అలాగే ఇది పెసరపప్పు, కొంచెం ఇలాచీ పౌడరు, అలాగే జీడిపప్పు, ద్రాక్ష, నెయ్యి తీసుకున్నాను. నెయ్యి, ఇంకా మనకి మెయిన్ అంటే బెల్లము, ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనము ఇత్తడి గిన్నె ఉంది కదండి, ఆ ఇత్తడి గిన్నెలో పెసరపప్పు ఏవైతే బియ్యం ఉన్నాయో అవి 2 దాంట్లో పోసేసేయాలి. ఇప్పుడు ఆ బియ్యాన్ని బాగా కడగాలన్నమాట. ఒక 2 టైమ్స్ బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. బాగా కడిగిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఆ గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక చెంబుడు నీళ్లు పోయాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే నీళ్లు పోసేసాక స్టవ్ సిమ్ చేసేసి దానిపైన మూత పెట్టేసుకోవాలి.